గురువుగారు, గ్రహణాలు అనేవి ఖగోళంలో సంభవించే కొన్ని మార్పులు. ఈ సందర్భంగా మనం పాటించే నియమాలన్నీ కూడా మూఢనమ్మకాలని కొందరి నమ్మకం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క మాటతో సమాధానం చెప్పవచ్చండి. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? వందల వేల సంవత్సరాలుగా ఎలాంటి టెలిస్కోప్, పెరిస్కోప్ లేక ఏ విధమైన యంత్ర సామాగ్రి లేకుండా గ్రహాల కదలికలను, నక్షత్రాల కదలికలను గుర్తించిన జ్యోతిష శాస్త్రం ఆస్ట్రానమీ. ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమీ. ఆ కదలికల కారణంగా ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు చేసుకోవడం అనే దాన్ని గుర్తించి ఆ మార్పులకు అనుకూలంగా మన జీవన విధానంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి అంటూ తెలియజేసింది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎలాగో ప్రామాణికంగా 5 సంవత్సరాల కాలంలో, 60 నెలల కాలంలో 72 గ్రహణాలు ఏర్పడతాయి అంటూ ఖగోళ విజ్ఞానం తెలియజేసింది. 60 నెలల కాలంలో 72 గ్రహణాలు, ఇందులో 49 చంద్రగ్రహణాలు, 23 సూర్యగ్రహణాలు. అయితే ఈ గ్రహణాలన్నీ మనకు కనిపించవు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ 3 ఒకే కక్షలో వచ్చినప్పుడు, లేదా సూర్యుడు, భూమి అనేటటువంటి ఈ రెండింటికి చంద్రగ్రహం 5 డిగ్రీలు, సూర్యుడు, భూమి ఈ రెండింటికి మధ్య 11 డిగ్రీలు వ్యత్యాసం ఏర్పడినప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ప్రపంచంలోని 198 దేశాలలో ఎక్కడో ఒక చోట ఈ గ్రహణాలు కనిపిస్తూనే ఉంటాయి. కనిపించిన గ్రహణాన్నే పాటించాలి అన్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. ఇవన్నీ మూఢనమ్మకాలండి అంటూ ఉంటారు ఆధునికులు. చిన్న ఉపమానం చెప్పుకుందామండి. ఇలా మనం కూర్చున్నాం, వెనకాతల తలుపు తెరిచి ఉంది, ఎవరో వెళ్ళినట్లుగా మనకు అలికిడి అనిపించింది. నీడ. ఎవరు వెళ్ళారు తెలిసే వరకు మన మనస్సు శాంతించదు. ఓ, మనవాళ్ళేనా ఊరుకుంటాం. ఎవరు వెళ్ళారో? ఆ నీడలే ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి ఏర్పడేటటువంటి గ్రహణాల కదలికలలో వచ్చే మార్పులు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. హఠాత్తుగా ఎప్పుడూ వచ్చే ఎండ రాకుండా నీడ రావడంతో జంతువులు సైతం ఉలిక్కి పడతాయి. ఇదేమిటి? మనమేమిటి, జంతువులు కూడా. కనిపించేటటువంటి చిన్నపాటి తేడా పౌర్ణిమ, అమావాస్యలలో కనిపించే సూర్యుడు కనిపించకపోవడం, సినీవాలి, కుహు అని చెప్పేటటువంటి తరుణంలో సముద్రంలో ఉండేటటువంటి నీరు ఆటో పోటు ఎక్కువ తక్కువగా మారడంతో దేహంలో 72% పైగా ఉన్నటువంటి నీటి నిల్వలలో కూడా మార్పు వస్తుంది. కనుక ఆ మార్పును అనుసరించి పౌర్ణిమ నాడు మహా ఉత్సాహంగా ఉండే మనం అమావాస్య నాడు కొంత నిరుత్సాహం, అలాగే దిగులు, బాధ లోనవుతాం. ఎవరికైనా పిచ్చి పడితే అంటూ ఉంటారు, పౌర్ణమికి అమావాస్యకి పిచ్చి మారుతూ ఉంటుంది. నవ్వులాడ చెప్పిన అందులో ఎంతో కొంత అర్థం ఉంది. కనుక తెలియనంత మాత్రాన మూఢనమ్మకం కాదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలియనంత మాత్రాన శాస్త్రం శాస్త్రం కాకుండా పోతుందా? ఇన్ని వేల ఏళ్లుగా ఏ రకమైన యాంత్రిక సాధనాలు లేకుండా ఎప్పుడు గ్రహణం ఏర్పడుతుందో, భావి ఒక 1000 సంవత్సరాల కాలం తర్వాత కూడా ఏర్పడే గ్రహణాల సందర్భ సమయాన్ని ఖచ్చితంగా లెక్కలు వేసేటటువంటి శాస్త్రం భారతీయ వైజ్ఞానిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. కనుక సిద్ధాంతపరంగా ఈ శాస్త్రాన్ని మనం అనుసరించి, శోధించి, పరిశోధించి తెలుసుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఇది ఆస్ట్రానమీ. దీనిని ఆధారం చేసుకొని కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే నిమిత్తమై ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, దేవుణ్ణి భయపెట్టండి, మనం కూడా భయపెట్టేటట్టుగా మాటలు మార్చుకుందాం. ఇది ఆస్ట్రాలజీ అన్న పేరిట కొందరు ఈనాటి అత్యాధునిక జ్యోతిష్యులు చేస్తున్నటువంటి నేరాల కారణంగా శాస్త్రాన్నే తప్పు అనడం ఇది అనౌచిత్యం అవుతుంది.